అందరికీ నమస్కారములండి. కాస్త ఈ మధ్య వీడియో లేట్ అయిందనుకుంటాను. ఇక్కడ మనం జస్ట్ ఒక 4-5 డేస్ కింద చూసినట్లయితే ఒక మహిళా ఆటో డ్రైవర్ని మనం ఇక్కడ కాస్త సన్మానించడం జరిగింది. ఎందుకంటే ఒక మహిళ అయ్యుండి ఆవిడ కుటుంబాన్ని పోషించడం కోసం మెయిన్గా ఏంటంటే పిల్లల్ని ఒక మంచి చదువులు చదివించుకోవడం కోసం అని చెప్పేసేసి ఆ డ్రైవింగ్ నేర్చుకొని ఆవిడ ఆయనకు ఒక ఆటో తనకు ఒక ఆటో ఉంది. స్కూల్స్కి పిల్లల్ని పంపించుకుంటూ మంచి చదువులు చదివించుకోవాలని ఒక ఎయిమ్తోటి ఇంటర్మీడియట్ చదువుకుని ఆ వృత్తిని ఎన్నుకోవడం అనేది కొంచెం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఇప్పుడు ఆ విషయాన్ని నేను ఎందుకు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నానంటే ఇప్పుడు స్కూల్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయండి. చాలామంది ఇంటి దగ్గర మహిళలు నాకు ఏ కంప్లైంట్ చేస్తూ ఉంటారంటే, అబ్బో చాలా ఇబ్బంది పడిపోతున్నామండి పిల్లల్ని ఫస్ట్ పొద్దున్న తయారు చేయడం కోసం, అదేవిధంగా స్కూల్స్కి పంపించడం కోసం చాలా ఒత్తిడైపోతుందండి, పనులు చేయలేకపోతున్నామండి అని చెప్పేసి చాలామంది మహిళలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే నేను ఈరోజు ఒక మహిళలో ఉన్నటువంటి ఆ శక్తి అనే దాన్ని ఖచ్చితంగా నేను బయటికి తీసుకురావాలని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను మీకు అందరికీ కూడా. ఏదో చెప్తూ ఉంటారు, ఏమంటే మేము ఫీజు కట్టలేకపోతున్నామండి, లేదా మా ఆయన గారు ఏదో పని చేయడం లేదండి, మా ఇంట్లో వేరే వనరులు లేవండి మాకు ఆదాయం వచ్చేది, ఇవన్నీ ఎందుకు చూడాలి, నాకేం ఉద్యోగం రాలేదండి, ఇవి ఎందుకు ఎదుక్కోవాలి కుంటి సాకులు అని చెప్పేసేసి ఈరోజు ఆ అమ్మాయి ఎందుకు ఆ వృత్తిని ఎన్నుకుంది ఒకసారి మనం ఆలోచిద్దాం. అంటే అందరిని ఆటో డ్రైవర్లు కమ్మని చెప్పేసి నేను చెప్పడం లేదు. మనం చేయాలనుకుంటే 1,00,000 మార్గాలు ఉన్నాయని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను. ఇంకోటి కూడా ఈరోజు అనవసరమైనటువంటి విషయాల మీద చాలామంది ఫోకస్ చేస్తూ ఉన్నారు. అవసరమైన విషయాలకి చాలా ప్రాముఖ్యతను ఇవ్వడలేదనేది నాకు దృష్టిలోకి వస్తున్నటువంటి విషయాలు. ఇప్పుడు ఏవేవో ఇప్పుడు ఇవాళ ఇప్పుడు ఇంటర్నెట్ చూస్తున్నాం, యూట్యూబ్లు చూస్తున్నాం, ఇంకేదో చూస్తున్నాం, ఏవో పనికిరానివన్నీ దానికోసం ఏదో చేసి ఆ యూట్యూబ్లో అదేదో ఆర్డర్ దాన్ని పెట్టుకోవాలి, ఏదేదో ఉన్నాయి నాకు సరిగ్గా అవన్నీ షాపింగ్ ఇది ఆర్డర్ పెట్టుకోవాలి, ఇవన్నీ కొనుక్కోవాలి, ఇది చేసుకోవాలి, ఎంతసేపటికి ఆలోచన విధానాన్ని అటువైపు పెట్టుకోవడం తప్పితే కొంతవరకు ఏంటంటే, అంటే నేను అందరినీ అండలేదమ్మా, నేను కొద్దిమంది నా దృష్టిలోకి వచ్చిన వాళ్ళని చెప్తూ ఉన్నాను. నేను మనకి అవి లేవు ఇవి లేవు అని చెప్పేసేసి ఏదో ఇంట్లో ఉన్నటువంటి శాంతి సౌఖ్యాన్ని దూరం చేసుకోవడం తప్పితే వేరే కనిపించడం లేదు. నేను పని చేసుకోండి, ఏదో ఒక పని మనం బాడీకి కల్పించకపోతే అది మొత్తం ఎప్పటికీ కూడా ఏంటంటే ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఈరోజు ఇన్ని మందులు, ఇంతమంది డాక్టర్లు, అంటే నేను ఇంకోటి కూడా చెప్తున్నానండి, మనకేవో పెద్ద క్యాన్సర్లు అవి వచ్చినప్పుడు అబ్బో మా ముందు వద్దని కూర్చో డాక్టర్ వద్దని కాదు, అది నేను చెప్పడం లేదు. బట్ చిన్న దానికి ఏంటంటే మన బాడీ ఎప్పుడైతే చక్కగా పని చేసుకోవడానికి అలవాటు పడుతుందో, మన మెదడు కూడా ఎప్పుడైతే ఆ పని చేయడానికి అది సమాయత్తం అవుతుందో, నిజంగా చెప్పాలంటే చాలా ప్రాణం హాయిగా ఉంటుంది, మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటాడు. ఏదైనా ఇప్పుడు అనుకోకుండా వచ్చే దానికోసం ఉన్న డాక్టర్ దగ్గర ఖచ్చితంగా పోవాలి, అంతేగాని మూర్ఖంగా పోవద్దని చెప్పేసి నేను అనలేదు. కానీ చిన్నవి ఆ నొప్పులు ఈ నొప్పులు అది ఇది లేకపోతే నాకు కాలక్షేపం కావడం లేదనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదేంటండి నేను ఇక్కడ నాకు కాలక్షేపం లేదు. కాలక్షేపం ఏమిటమ్మా, మన మానవ జీవితంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క గడియ ఒక్కొక్క నిమిషం పోతూ ఉందంటే ఒక్క నిమిషం ఆలోచించండి, మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకోలేము. ఆ ఉన్న ప్రతి సెకండ్ కూడా ఏంటంటే మనకు ఆ దేవుడిచ్చినటువంటి ఆ శక్తిని దేనికోసం మనం ఉపయోగించుకోవాలి. అదేవిధంగా సమాజానికి కాస్త ఉపయోగపడాలి. ముందు ఎప్పుడైనా ఒకటే చెప్తారు, కుటుంబాన్ని మీరు చక్కగా మీరు కుటుంబం కోసం పాటుపడండి, మీ పిల్లల్ని బాగా చదివించండి, మీ కుటుంబాన్ని బాగా చూసుకోండి, మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని బాగా చూసుకోండి, ఇల్లంతా చాలా చక్కటి శాంతి సౌఖ్యాలతో వర్ధిల్లే విధంగా చూడండి. మీకున్న ఏ టాలెంట్స్ ఉన్నా కూడా దానితోటి మీరు ఈరోజు బోల్డంత ఆదాయం సంపాదించుకున్న మార్గాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు కూడా ఏంటంటే నేనేమి చేయలేను అనే ఆ నిరాశావాదాన్ని పక్కన పారేయండి. నేను చేయగలను, ఏదైనా చేయగలను. అవసరం వస్తే ఎప్పుడు చూడండి ఎంత ఆకాశం అంత ఎత్తులో ఆలోచనలు పెంచుకోవాలి. ఇది మీ అందరిలో ఒక ఆత్మస్థైర్యం అనేది నింపాలని చెప్పేసేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. మనం చెయ్యలేనిదంటూ ఏమీ లేదు. నాకైతే అదే అనిపిస్తుంది. ఉన్న ప్రతి సెకండ్ని ఎప్పుడైనా ఒక నిమిషం వేస్ట్ అయిపోతే
నాకు సిగ్గు అనిపిస్తుంది. అయ్యో, ఈ నిమిషాన్ని అనవసరంగా పనికిరాని దానికోసం ఉపయోగించాను కదా, దీన్ని ఇంకో దానికి ఉపయోగిస్తే చాలా బాగుండేది కదా, ఎవరికో ఉపయోగపడేదే కదా, ఏ ఏ ఒక స్టూడెంట్ని బ్రహ్మాండంగా తయారు చేయడంలో ఉపయోగపడేదేమో, ఇంకేదో సమాజానికి ఏదైనా ఉపయోగపడేదేమో, అనవసరంగా వేస్ట్ చేసుకున్నాను అనిపిస్తుంది. కాబట్టి మహిళలందరికీ నేను చెప్పేది ఒక్కటే, ఉన్న మన ఆలోచన విధానాన్ని చక్కగా విలువల ప్రాతిపదిక మీదనే చేసుకోవాలి. ఏం చేసుకున్నప్పటికీ కూడా విలువల ప్రాతిపదిక మీద మనం ఏవి నిర్మించుకున్నప్పటికీ కూడా చాలా సఫలీకృతం కావడం అనేది ఏమాత్రం కూడా అసాధ్యం కాదు అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే మనకి నిద్రపోయే టైం తప్పితే మిగిలిన టైం అంతటిని కూడా దేనికో దానికి ఖచ్చితంగా మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనకి ఆర్థిక వనరులు బాగా ఉన్నప్పుడు అవసరం వస్తే సమాజం కోసం ఉపయోగించాలి, మీకున్న బుర్రంతా పిల్లల కోసం ఉపయోగించుకోవాలి. లేదా మనకు ఆర్థికంగా మనం ఏదైనా ఇదిగా ఉంటే ఏదైనా కాస్త సంపాదించుకోవడం కోసం ఉపయోగించుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఇంట్లో మనకు అంతకు శక్తి లేకపోతే మన ఇంట్లో పనంతా చేసుకొని చుట్టూ ఏమన్నా మంచిగా కూరగాయలు అవి పెంచుకున్నాం అంటే ఏదో ఒకటి మనం మన కుటుంబం కోసం చేసిన వాళ్ళు అవుతాము. అదేవిధంగా తద్వారా ఏంటంటే చాలా మానసిక ప్రశాంతత అనేది కూడా మనకి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఒక్క క్షణం మహిళా శక్తిని నిర్వీర్యం చేయొద్దని చెప్పేసేసి మహిళలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను.